ఉత్తరాంధ్ర వాసులు ఆరాధ్య దైవం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన లక్షలాది మంది భక్తులతో విశాఖ నగరం కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ మళ్లించినా కష్టాలు తప్పలేదు. గతేడాది కంటే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో విశాఖ సముద్ర తీరం జనసముద్రంగా మారింది. 32 కిలోమీటర్ల మేరకు కొనసాగే ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. వాసుల ఆరాధ్య దైవం శ్రీ సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ యొక్క గిరి ప్రదక్షిణకు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసే నైవేద్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చూసుకుంటున్నాము, ఎంతో ఎక్కడి నుంచి భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తున్నారు? మేము విశాఖపట్నం మాధవదారి నుంచి వచ్చామండి. మేము మధ్యాహ్నం 11:30-12కి స్టార్ట్ అయ్యాం తొలిపావంచ దగ్గర. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. అంతా ఫెసిలిటీస్ అంతా బాగుంది. మాధవదారి నుంచి అక్కడికి ఎలా వెళ్ళారు? మా ఓన్ వెహికల్లో వెళ్ళాం. అక్కడ వెహికల్స్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయా? అంటే అక్కడ మధ్యలో అయితే ఆర్టీసీ బస్సులు అయితే పైదాకా తీసుకెళ్తున్నారు. మమ్మల్ని కొంచెం ఒక 2 కిలోమీటర్స్ బిఫోర్ ఆపారు. అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాము. మన వెహికల్స్ అయితే గోశాల వరకు వెళ్తున్నాయి, బస్సులు అయితే పై వరకు వెళ్తున్నాయి. మేమైతే గోశాల నుంచి స్టార్ట్ చేస్తాం నడవడానికి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మ గిరి ప్రదక్షిణ? మీకు ఎలా కనిపిస్తుంది? నేను లాస్ట్ ఇయర్ కూడా చేశానండి. బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, ఈ ఇయర్ కూడా బాగుంది. జనాలు ఫుల్ సందడిగా, అంతా ఫుడ్ అంతా కూడా బాగానే చూసుకుంటారు. ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయమ్మా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు వస్తున్నారమ్మా, మార్నింగ్ అంతా కూడా 11 అంటున్నారు. చాలా ఎండతో ఉన్న వాతావరణం కొనుగొంది. ఎలా కనిపిస్తుందమ్మా మీకు? ఎండ ఉంది, కానీ ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అందరూ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. మాకు అదేమీ తెలియలేదు, అసలు ఏది మిస్ అవుతున్నలాగా లేదు. చాలా బాగుంది. అమ్మ, ఎప్పటి నుంచి పాదయాత్ర చేస్తున్నారు? ఎన్నో సంవత్సరం ఇది? 9వ సంవత్సరం. 9వ సంవత్సరం నుంచి చేస్తున్నారు. కాలు బాగా నొప్పులు వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అసలు దేవుడు నిజంగా కనిపిస్తున్నాడు. కానీ ఎలా నడుస్తున్నాం అంటే ఒక్కొక్కరు విని నిజంగా దేవుడు మయం వల్ల అందరూ నడుస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అంటే మేము అక్కడే పుట్టాను కదా, యాపోషన్ కాంచి నడుస్తాం. అవునా? అవునండి. దేనికి నిర్వహిస్తారు? మన ఇంట్లో ఏదైనా మీ పిల్లలకి ఏదైనా కోరుకుందనుకో, ఆ కోరిక నెరవేరుతుంది కంపల్సరిగా. ఏ ఉద్యోగం కానీ, ఏ సంబంధాలు కానీ, ఏది వచ్చినా నెరవేరుతుంది. అవి చూస్తున్నాం కదండి, వారి యొక్క భక్తుల యొక్క కోరికలు ఏమైతే ఉన్నాయో కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఆయన కొలుస్తూ ఉంటారు. కొంగు బంగారంగా ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. ఆయన కోరికలు ఏమున్నా కానీ మనకు నెరవేరుతాయి. అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయంటూ వాళ్ళ ప్రగాఢమైన ఒక విశ్వాసం అయితే విశాఖ వాసులకే కాదు, ఉత్తరాంధ్ర వాసులకి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వచ్చే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం రాత్రి మేల్కొని ఉదయమే ఇక్కడికి వచ్చి రావడంతోనే యాక్చువల్గా 2 గంటల నుంచి తొలిప్రవంచలో ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతి కాదు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మొదలవ్వాలి. కాకపోతే వీళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి రావడంతో ఉదయం 6 గంటల నుంచి భక్తుల యొక్క రద్దీ పెరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ దాదాపు ఒక 20,000 మంది పాల్గొన్నట్లు అయితే చెప్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారని ఒక అంచనా అయితే అధికారులు అయితే వేస్తున్నారు. దాన్ని అంచనాకు మించి వచ్చే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని అంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితి అయితే నెలకొంటుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. సింహాచలం గిరి ప్రదక్షిణ చేసే వారికి శుభవార్త. అంత దూరం నడిచి కాళ్ళు లాగుతుంటే మసాజ్ చేసే సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉందని గోపాలపట్నం సత్యసాయి భజన మండలి వారు చెబుతున్నారు. ఎన్డీఏడి వంటి దగ్గర నుండి ఎన్ఎస్టీఎల్ఏ లక్ష్మీనగర్ మీదుగా గోపాలపట్నం వెళ్లే దారిలో గిరి ప్రదక్షిణకి వెళ్లే భక్తులకు వీళ్ళు సేవ చేస్తున్నారు. కాళ్ళు నొప్పులున్న వారికి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. అంత దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి కనుక ఈ సేవ చేస్తున్నామని గోపాలపట్నం సత్యసాయి భజన మండలి వారు చెబుతున్నారు. భక్తుల పాదాలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అని వారంటున్నారు.